సినిమా డైరెక్టరు వివాదాస్పద వ్యాఖ్యలకి కేంద్రమైనటువంటి రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి చాలా చులకనగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, డ్యామేజింగ్ కామెంట్స్ పవన్ కళ్యాణ్ మీద చేశాడు. యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆయన ప్రధానంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడిని ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అసలు యూహం సినిమా కూడా ప్రధానంగా వీళ్ళనే టార్గెట్ చేస్తూ తీసినటువంటి సినిమా యూహం పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానివ్వండి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేయటం, జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ని వాళ్ళని డ్యామేజ్ చేయటం, అది వాళ్ళ ప్రధానమైనటువంటి లక్ష్యం. అయితే దానికి ఒక జస్టిఫికేషన్ కూడా రామ్ గోపాల్ వర్మ చెప్తాడు. అదేమిటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ప్రజలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే, ఈ సంక్షేమ పథకాల విషయంలో కనీసము అలాంటిది వీళ్ళ ప్రభుత్వంలో చేయలేదు. ఈ 4.5 సంవత్సరాల్లో కూడా మంచిగా పాలించేటువంటి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు నన్నేదో నేను వాళ్ళకి డ్యామేజ్ చేసేటువంటి విధంగా సినిమా తీశాననేటువంటి విధంగా నా మీద కేసు వేయటం ఏంటి, ఇది పెద్ద జోక్ లాగా ఉంది అంటూ కూడా మాట్లాడాను. నేను గతంలో కూడా సినిమాలు తీశాను. ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచినటువంటి తీరు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అసలు ఎన్టీ రామారావుకి ఎంత అన్యాయం జరిగింది అప్పుడు ఏమిటి అనేటువంటి విషయాలని జనాన్ని అందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేశాను. ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలనే నేను చెప్పాను అనేటువంటి విధంగా కూడా మాట్లాడాను. అయితే పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి బరెలక్క అలియా శిరీష, ఆ శిరీషతో పోల్చటం పవన్ కళ్యాణ్ అందరూ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది చేశారు. ఎందుకు అని అంటే ఇద్దరూ ఎన్నికల్లో పోటీ చేశారు. బరెలక్కకి ఎక్కువ ఓట్లు వచ్చాయి, జనసేన అభ్యర్థులకు తక్కువ వచ్చాయి. కాబట్టి ఒక ఇండిపెండెంట్, ఒక అమ్మాయి ఆ విధంగా పోటీ చేసి అన్ని ఓట్లు తెచ్చుకుంటే, పవన్ కళ్యాణ్ పార్టీ ఆ తరపున పోటీ చేసి ఒక పవర్ స్టార్ అని పేరుంటే, ఆ మాత్రం ఓట్లు కూడా రాకపోతే ఖచ్చితంగా అది విమర్శగా దారితీసేటువంటి అంశమే. ఇది పోటీ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ఇది డ్యామేజింగ్ వ్యవహారం. అయితే ఇతను చేసినటువంటిది, రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి వ్యాఖ్య మరింత తీవ్రంగా ఉంది. బర్రెలక్క వస్తుంది కాబట్టి ఆవిడకి బర్రెలక్క అని పేరు వచ్చింది. ఆవిడ ఆ విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ గొర్రె టైపు, చంద్రబాబు నాయుడు అటుపో ఇటుపో అని అట్లా అంటే తరిగితే అని ఆ బర్రెలు ఎలాగైతే వెళ్తాయో, ఆ బర్రెల టైపు ఇతను పవన్ కళ్యాణ్ అంటూ కూడా కనీసం బర్రెలక్క ఆవిడ కాసి ఆవిడ, ఇప్పుడు బర్రె టైపు ఇతను పవన్ కళ్యాణ్ అనేటువంటి విధంగా మాట్లాడాడు. రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్గా మాట్లాడటము, అదేవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటము, తన సినిమాలకు ముందు వివాదాస్పదం చేసి ఆ అంశాన్ని ప్రచారంలో పెట్టుకొని దాన్ని తన సినిమా రిలీజ్ అప్పుడు ఈ ప్రచారం కొంత అదనంగా ఉపయోగపడిద్ది అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో రామ్ గోపాల్ వర్మ చేసినట్టుగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు రిలీజ్ కాబోతోంది యూహం సినిమా. దీన్ని అడ్డుకోవడానికి ఎన్నో కొంత ప్రయత్నాలు, నారా లోకేష్ కోర్టును ఆశ్రయించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ప్రయత్నాలు. అయినా కానీ సినిమా ఆల్రెడీ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి రిలీజ్ అవ్వచ్చు. ఈ ఎన్నికల లోపులోనే యూహం ఫస్ట్ పార్ట్ 1, పార్ట్ 2 రెండు కూడా రిలీజ్ చేయడానికి రామ్ గోపాల్ వర్మ సిద్ధమవుతున్నారు. గతంలో కూడా 2019 ఎన్నికలకు ముందు కూడా లక్ష్మీ ఎన్టీఆర్ తీశాడు, ఆ విషయాన్ని కూడా చెప్పాడు. ఆ తర్వాత అమరాజ్యంలో కడప రెడ్లని, ఏదైనా పవన్ కళ్యాణ్ గురించి ఒక వ్యంగ్య చిత్రము, ఇలాంటివన్నీ తీశాడు. ఇవి సినిమాల పరంగా పెద్ద అంత ఎవరిని అట్రాక్ట్ చేయకపోవచ్చు, కానీ రాజకీయంగా ఇప్పుడు ఈ వ్యూహంలో ప్రధానంగా ఏమిటి అని అంటే, జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వేధింపులు గురి చేసింది, ఆ వేధింపుల నేపథ్యం ఏమిటి, ఎలా ఎదుర్కొన్నాడు, అప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాంటి కుట్రలు చేశాడు, పవన్ కళ్యాణ్ ఎలా ఉపయోగించుకున్నాడు, 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్
నేను ముఖ్యమంత్రి కాకపోయినా పర్వాలేదు, ఆడు మాత్రం ముఖ్యమంత్రి కావడానికి లేదన్న డైలాగులు, వ్యవహారం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని ఎలాగా మోసం చేయటం చంద్రబాబు నాయుడు, ఇలాగా కొన్ని అంశాలు ఇవన్నీ కూడా. ఇక నారా లోకేష్ గురించి ఎలాగో వర్మకు ఉండేటువంటి ఒక ఒపీనియన్, ఇంతకుముందు అతన్ని లక్ష్మణ్ ఎన్టీఆర్లో పప్పు అని చూపించాడు కదా, ఆ తరహాలో అతని క్యారెక్టర్ని కొంత డిమోరలైజ్ చేసి చూపించడం ప్రయత్నం ఇవన్నీ కూడా చేస్తాడు. ఈ పార్ట్ 1లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి ముందు, ఏది రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి కావటానికి ముందు. అయితే పార్ట్ 2 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్డీలు సృష్టిస్తున్నారు అనేటువంటి అంశాల మీద 2 ఉండొచ్చు అనమాట. ఏది ఏమైనా అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి ఈ సినిమా ఎన్నికల్లో ఉపయోగపడేటువంటి విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలనే, వాటినే ఈ టీవీల్లో వీటిలో వ్యంగ్య వీడియోస్ అవి వస్తాయి కదా, వాటినే ఈ మాట్లాడుకునేటువంటి అంశాలు, విమర్శించుకునేటువంటి అంశాలు, ఇవే అన్నీ కలిపి దాని సినిమా కింద చూపిస్తాడు. సినిమా పరంగా ఇది కదా, రాజకీయంగా మాత్రం చర్చనీయాంశం అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. దీనికి కొంత డ్యామేజ్ అయితే తెలుగుదేశానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయ్యింది. ఆ డ్యామేజ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి వీళ్ళు అని అంటే సినిమాల ద్వారాగానే వీళ్ళు వాస్తవంగా చేయాలి. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అంటే సినిమా బేస్గా వచ్చినటువంటి పార్టీ. ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ. అంతకుముందు సినిమా వాళ్ళు చాలామంది, ఇప్పుడు రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అశ్విని దత్తులు లాంటి వాళ్ళు సహకరించేటువంటి వాళ్ళు. ఇలా ఉన్నా సరే మరి సినిమా మాధ్యమాన్ని రాజకీయపరమైనటువంటి అంశాల మీద ఎందుకు ఉపయోగించుకోలేకపోతుంది తెలుగుదేశం పార్టీ అనేటువంటిది, ఆ లోపం అనేది తెలియదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా సినిమా మాధ్యమం, ఆయన పవర్ స్టారు, దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి విధంగా కొన్ని సినిమాలను తీసి చేసుకునేదానికి అవకాశం ఉన్నది. మరి ఎందుకనో ఆ రాజకీయపరమైనటువంటి చిత్రాలకు సంబంధించినటువంటి సినిమాలు పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా తీయట్లేదు. ఈ మధ్య విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి తండ్రి, పవన్ కళ్యాణ్ ఏదో ముఖ్యమంత్రిగా ఆ క్యారెక్టర్తో ఒక కథ రాశారు, ఆయన తీస్తారు. ఈ ఎన్నికలకు ముందైతే, ఇప్పుడైతే అలాంటి ఏమి సినిమాలు వచ్చేదానికి అవకాశం లేదు. తెలుగుదేశము ఒక లెజెండ్ బాలకృష్ణ సినిమా 2014 ఎన్నికలకు ముందు, దాంట్లో జగపతి బాబు విలను, దాని విలను జగన్మోహన్ రెడ్డిని ఒక, దాన్ని కరెక్ట్ పదమో కాదండి, అతన్ని బాగా ఒక అక్కడ సినిమాలో విలన్ని సైకోలాగా చూపించి జగపతి బాబుని ఆ సినిమా తీశారు, లెజెండ్. అప్పుడు కొంత తెలుగుదేశం పార్టీకి బాలకృష్ణ సినిమా హిట్ అయిపోయింది. అదంతా ఓహో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటాడనేటువంటి ఇండైరెక్ట్గా వాళ్ళు తీసిన సినిమా అప్పుడు ఖచ్చితంగా 2014 ఎన్నికల్లో ఉపయోగపడింది తెలుగుదేశం పార్టీ. మరి ఇప్పుడు 19 ఎన్నికల్లో ఫెయిల్ అయిన తర్వాత కూడా ఈ 4.5 సంవత్సరాలు అలాంటి ప్రయత్నం కూడా మరి తెలుగుదేశం పార్టీ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే 2019 ఎన్నికల ముందు యాత్ర అని మమ్మూటితో సినిమా చేశారు. అది చాలా బాగా పనిచేసింది. రాజశేఖర రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఎన్ని హామీలు ఇచ్చాడు, ఎలా అమలు చేశాడు అనేటువంటిది ఒక మంచి హృదయానికి హత్తుకునేటువంటి విధంగా సినిమా తీశారు. ఇప్పుడు యాత్ర 2 కూడా ఈ సినిమాకు ముందు వస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు యాత్ర 2 కూడా బహుశా వ్యూహము పార్ట్ 1, 2 తర్వాత యాత్ర రావచ్చు అనుకుంటా, ఎలక్షన్ ముందు. ఇవన్నీ కూడా అన్ని రకాల ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి మాధ్యమాన్ని, ప్రధానమైనటువంటి సినిమా మాధ్యమాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.